హలో, ఈరోజు మనం సింపుల్గా పన్నీర్ బుర్జీ తయారు చేసుకుందాం. చక్కగా పుల్కాతో పాటు చపాతీతో పాటు చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. ఇందులో నూనె వేసుకోండి. కొద్దిగా నూనె సరిపోతుంది. నూనె వేసి కాస్త జీలకర్ర వేయండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా, అప్పుడు ఎలా వేసుకుంటాం ఉల్లిపాయలు, దీనికి కూడా అలాగే వేసుకోవాలి. నూనె కొద్దిగానే వేసాం కాబట్టి వేగడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు ఏం చేయాలి అంటే ఉప్పు వేసేస్తే కాస్త తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఉప్పు వేసి ఒకసారి ఇలా మంచి కలిపి మూత పెట్టేసాం అనుకోండి, తొందరగా మగ్గుతాయి. భలే ముద్దుగుంది కదా ఈయన. ఈరోజే ఫస్ట్ టైం వాడుతున్నా, నచ్చింది నాకు. సో ఉల్లిపాయలు చక్కగా మగ్గే లోపల పన్నీర్ని మనం తురుముకుందాం. పన్నీర్ ఉంది 200 గ్రామ్స్. దీన్ని జస్ట్ ఇలా తురమడమే, ఫ్రెష్గా ఉంది. ఇలా పెద్ద పెద్దగా తురుముకోవాలి. మా ఇంట్లో పన్నీర్ అంటే ఎంత ఇష్టమో మా పెద్ద బాబుకి అయితే, రోజు పెట్టినా చిరాకు లేకుండా విసుగు లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. చపాతీతో అయినా సింపుల్ ఫ్రైడ్ రైస్తో అయినా పన్నీర్ బుర్జీ బాగుంటుంది. ఇలా చక్కగా తురుముకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఇలా కాస్త కలర్ కనిపించేలాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సరిపోతుంది పన్నీర్ కాబట్టి, మళ్ళీ ఎక్కువ వేస్తే అదే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కాస్త పసుపు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసాను. ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి, అలాగే కాస్త కారం, పచ్చిమిర్చి వేసినా కొంచెం కారం పడుతుంది, వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవడం. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను, కొంచెం మాయిశ్చర్ ఇవ్వడం కోసం, లేకపోతే మరీ డ్రైగా అయిపోతుంది. పన్నీర్ వేసి ఇలా కలిపి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఇలా వదిలేస్తే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుంది. అసలు పుల్కాతో చపాతీతో చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి, అంతే, ఫినిష్. సింపుల్గా పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది, అంతే. ఎంజాయ్ చేయడమే. బౌల్లోకి తీసుకుందాం. ఆహా, అదిరిపోయింది అసలు. కొంతమంది ఇందులో టమాటాలు వేస్తారు. మీకు నచ్చితే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసి, టమాటాలు మగ్గాక మిగతా ప్రాసెస్ అంతా చేసుకోండి. నేనైతే ఎప్పుడు టమాటాలు వేయను. మీకు కావాలి అంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే టమాటాలు కట్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న గింజలు తీసేసి ఓన్లీ టమాటా తొక్కనే కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోవడమే. సింపుల్ అండ్ యమ్మీ పన్నీర్ బుర్జీ. సేమ్ ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం సమోసాలు కూడా పెట్టుకోవచ్చండి. సమోసాకి పన్నీర్ స్టఫింగ్ చేసేసి పన్నీర్ సమోసా లాగా చేసుకోవచ్చు. పిజ్జా పైన కూడా
మీరు ఈ కర్రీని పెట్టేసి పిజ్జా కూడా తయారు చేసుకోవచ్చు, లేదా పిల్లలకి పన్నీర్ రోల్ లాగా కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. చాలా ఆప్షన్స్ ఇచ్చాను కదా, మీకు నచ్చింది మీరు యూస్ చేసుకోండి.